బటర్ఫ్లై 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 వే సారీ వీడియో స్టార్ట్ చేసి చెప్పాలి కొత్త కెమెరామెన్ కోడి వీడియో స్టార్ట్ చేసి చెప్పాలిగా సారీ వీడియో లింక్ ఎక్కువైపోద్ది. ఈరోజు మనము ఏ టైల్ ఆఫ్ టూ బోల్స్ గురించి చెప్పబోతున్నాం. ఏ టైల్ ఆఫ్ టూ బోల్స్ అంటే అంత ఆలోచించుకోండి. రెండు పక్షుల కథలు చాలు ఈరోజు చాలు మనకి. ఏంటంటే ఒక పెద్ద ఫారెస్ట్లో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద రెండు చిన్న పక్షులు ఒక మమ్మీ పక్షి ఉండేది. ఏమైందంటే ఒకరోజు పెద్ద మెరుపు వస్తుంది, పెద్ద స్ట్రాంగ్ వచ్చి ఆ చెట్టు కింద పడిద్ది. అప్పుడు ఏమైంది, అప్పుడే మదర్ బర్డ్ చనిపోద్ది, కింద పడిపోద్ది. ఇమోషనల్ డ్యామేజ్. అప్పుడు ఏమైందంటే ఆ రెండు పక్షుల స్ట్రాంగ్ వల్ల పెద్ద గాలి వీయడం వల్ల ఒక సైడు ఒక రివర్ ఉంటుంది అన్నమాట. మధ్యలో ఆ చెట్టు బిసైడ్ రివర్ ఉంటుంది. ఆ రివర్ ఆ ఫారెస్ట్ని ఆఫ్ చేస్తుంది. ఒక సైడ్ ఏమో ఒక కేవ్ ముందు, అంటే రాబర్స్ దొంగతనం చేసే వాళ్ళ ముందర పడిపోద్ది. ఇంకో పక్షి ఏమో ఋషి ఆశ్రమ ముందర పడిపోద్ది. ఇక్కడ అసలు స్టార్ట్ అవుతుంది. మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక యువరాజు, ఒక మన్మధుడు రాజు వచ్చి బాణంతో జింక వేట అనుకుంటాడు. కానీ స్టోరీ ట్విస్ట్ ఉన్నాయి కాబట్టి ఆ బాణం జింక తగలదు. ఎందుకంటే స్టోరీ ట్విస్ట్ ఉంటాయి కదా మనకు తెలిసేది. వేరే టాపిక్ వెళ్ళిపోతున్నా. అప్పుడు జింకకి బాణం తగలదు అనమాట. ఇంకా జింక ఆడి లోపలికి వెళ్ళిపోద్ది. ఆయనకేమో పొట్టలో ఇంత ఆకలి వేస్తుంది. ఇంకా ఆయనకి ఇంకేం చేయాలి తెలియక జింకలు వేటాడుకుంటూ ఇంకా రాబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. రాబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఏంటంటే పైన పక్షి ఉంటుంది అనమాట. చూసి, అరే ఏంట్రా మీరు ఇక్కడ పడుకుంటే ఎలాగా, అక్కడ ఎవరో వచ్చారు, ఆయన దగ్గర కాస్ట్లీ నగలు ఉన్నాయి, ఆయన దగ్గర గుర్రం కూడా ఉంది, ఆ దొంగతనం చేసుకుంటే ఈ గూలా కాదు పెద్ద యువరాజ భవనంలో జీవించని పక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే రాజుకి చాలా డౌట్ వేస్తుంది. అప్పుడే దొంగలు అక్కడ అని తీసుకుంటూ పొలడానికి వస్తుంటారు. ఆయన తప్పించుకొని రివర్ ఇటు సైడ్కి వెళ్ళిపోతాడు, రైట్ సైడ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటంటే ఇంకో పక్షి ఉంటుంది అక్కడ. ఇంకో పక్షి అక్కడ ఏం చెప్తాడంటే, రండి మా ఆశ్రమం లోపలికి రండి అనమాట. మా ఆశ్రమం లోపలికి రండి, మీకు ఇక్కడ చాలా సమ్మతులు ఉంటాయి, తినడానికి ఆహారం, ఇంకా కుండలో చల్లటి నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి కూర్చోండి, ఋషి వచ్చేంత వరకు మీరు ఎక్కడ సేవ తీరచ్చు, మీకు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు ఈ ఋషి ఆశ్రమాన్ని అని చెప్పి లోపలికి ఇన్వైట్ చేస్తుంది ఆ పక్షి. ఆ పక్షి చాలా మంచిదండో, మనం కూడా వెళ్ళినప్పుడు పక్షిని కలుగుతాం సరేనా. మర్చిపోకండి, నాకు గుర్తు చేయండి బుర్రలో సరేనా. అప్పుడు ఏమైందంటే ఋషి వస్తాడు 5 నిమిషాల తర్వాత. ఋషి వచ్చి అప్పుడు ఏం చెప్తాడంటే, రాజు చెప్తాడు, నేను జింక వేటాడుకుంటూ వచ్చాను, కానీ ఒక రాబర్స్ దొంగతనం చేసే వాళ్ళ దగ్గర ఉన్నారు, అక్కడ ఇదే పక్షి చూశాను, ఇప్పుడు మీ దగ్గర కూడా ఇదే పక్షి చూశాను, మరి అవి రెండుకు ఎలా 2 భాషల్లో మాట్లాడుతున్నాయంటే అప్పుడైనా ఇంత పెద్ద స్టోరీ ఎత్తుతాడు ఋషి అన్న. సర్కిల్ ఆఫ్ ద స్టోరీ మెయిన్ పాయింట్ ఎత్తుతాడు. అప్పుడు ఏంటంటే ఆ పక్షి ఒక సైడ్ పడింది కదా, అక్కడున్న రాబర్స్ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ స్లాంగ్, వాళ్ళ మాటలు పెట్టి అలా బిహేవ్ చేస్తుంది. కానీ ఇటు సైడ్ పడిన పక్షి ఏమో ఆశ్రమంలో ఉంది, పాజిటివ్నెస్, ఇంకా ఆశ్రమంలో ఉన్న ఋషి ఎప్పుడు చూసినా అందరినీ వెల్కమ్ చేస్తారు. ఆయన ఎప్పుడు ఎవరిని బయట పంపిరు, అంటే లేదండి మేము చేయలేము బయట పోయి అని చెప్పరు. ఇంకా ఆ పక్షి కూడా విని చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, ఇంకా పెద్ద అయిపోయి ఇంకందరికి వచ్చే వాళ్ళకే చెప్తుంది, వెల్కమ్ టు ఋషి ఆశ్రమ, వెల్కమ్ 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 అని శ్రీధర్ డ్రామా కంపెనీలో చెప్తూనే ఉంటుంది. దాని కంటెంట్ ఇంటున్నప్పుడు మన స్టోరీలో ఇంతే ఉంటుంది కంటెంట్. అందుకనే అప్పుడు రాజుగారు చూసి కింద నుంచి పైన చూస్తాడు, అరే ఆ ఋషి చెప్పాడు మోరల్ ఆఫ్ స్టోరీ అక్కడ బూతులు తిట్టుకుంటారు, ఆగండి ఇంకా స్టోరీ అవ్వలేదు. అప్పుడు ఋషి ఒక పెద్ద మంచి మీనింగ్ చెప్తాడు, ఎప్పుడైతే మంచి వాళ్ళతో ఉంటే వాళ్ళ కంపెనీ నీకు వస్తుంది, అంటే మంచి వాళ్ళతో ఉన్నప్పుడు మంచి బుద్ధులు, చదువు, సంస్కారం, ఇంకా మంచి మంచి అలవాటు వస్తాయి. ఎప్పుడైతే రాబర్స్ అంటే
చెడ్డ వాళ్ళతో ఉంటే వాళ్ళ స్లాంగ్, వాళ్ళ బూతులు, ఇంకా వాళ్ళ చదువు, వాళ్ళ చదువు ఉంటుందా? ఏం కెమెరామ్యాన్ నువ్వు సెకండ్ టైప్ కదా? నా కెమెరా సెకండ్ టైప్, చదువు సందేహం ఉండదు. అందుకే కెమెరామ్యాన్ అయ్యాను, లేకపోతే ఈ పాటికి డీజేలో డాన్స్ చేస్తాను. ఇది వేసాను కెమెరామ్యాన్, రెండు డిస్టర్బ్ మీ వీడియో చేస్తున్నా కెమెరామ్యాన్, అప్పుడు చేస్తాను అనమాట. ఇంకా ఇది చెప్తారు, ఎప్పుడైతే చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డ రానే బిహేవ్ చేస్తారు. అందుకే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మంచి వాళ్ళతో ఉంటే మంచిగా బిహేవ్ చేస్తాం, చెడ్డ వాళ్ళతో ఉంటే మా కెమెరా వాళ్ళలాగా అయిపోతాం. ఇంకా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మరి బతుకుంటే నెక్స్ట్ వీడియోలో ఉంటాను. అప్పుడు ఇప్పుడు మా కెమెరామెన్ నా మీద దొంగతనం ఇప్పుడు